గడిచిన కొద్ది రోజులుగా వాస్తవానికి ఈ 2-3 ఏళ్ల నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక అధికారి పార్టీలోకి వచ్చి నాయకుడైన తర్వాత ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక పేరైతే వచ్చింది బహుజన సమాజ్ పార్టీకి. అదేమిటో కానీ ఓట్ల శాతం తగ్గిందని అంటున్నారు, పేరైతే బాగా వచ్చింది. అంత పేరు వచ్చిన తర్వాత ఆయన ఎందుకు బయటికి వెళ్ళవలసి వచ్చింది? ప్రవీణ్ కుమార్ గారు వచ్చిన తర్వాత పార్టీకి ఇంతకు ముందు లేనటువంటి ఒక విజిబిలిటీ అయితే వచ్చింది. దాన్ని అందరం ఒప్పుకొని తీరాలి. ఆ విజిబిలిటీ వచ్చిన తర్వాత గత ఎన్నికలలో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. అదేవిధంగా ఓట్లు కూడా తగ్గిపోయినాయి. ఆయనే ప్రవీణ్ కుమార్ గారు మరి ఈ పార్టీ వదిలి వెళ్ళడం అనేది పూర్తిగా ఆయన సొంత విషయంగా నేను భావిస్తున్నా, ఆయన సొంత ఆలోచనగా భావిస్తున్నా. అంతేగాని ఆయనకి ఈ పార్టీలో ఏ రకమైన ఇబ్బంది అయితే కలగలేదు అనేది నాకు తెలుసు. అంటే విత్ మీ దాంట్లో చర్చ జరిగిందా బయటికి వెళ్ళేటప్పుడు? లేదండి, మాకు పార్టీలో కానీ లేదా పార్టీలో ఉన్న నాలాంటి అంటే రాష్ట్రంలో నేను అంటే నిన్న బెహెన్జీ మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే వరకు నేను సెంట్రల్ కోఆర్డినేటర్గా ఉన్నాను. మాలాంటి వాళ్ళతోటి కూడా తను పార్టీ వీడి వెళుతున్నాను, నాకు ఇక్కడ ఈ రకమైన ప్రాబ్లం ఉన్నది అని చెప్పి ఎవరితో మాట్లాడలేదు. ఆర్ఎస్పీ కంటే ముందు మీరే ప్రెసిడెంట్ కదా? అవునండి, నేనే ప్రెసిడెంట్గా ఉన్నాను. మీరు రాజీనామా చేసిన తర్వాత వారు? అవును, నేను రాజీనామా చేసి ఆయనను ప్రెసిడెంట్గా నేను బెహెన్జీ దగ్గరికి వెళ్ళి, బెహెన్జీ మంచి కేపబుల్ లీడర్, మన బహుజన సమాజంలో నుంచి మంచి ఉన్నత విద్యావంతుడు మాత్రమే కాకుండా సమాజంలో మంచి సేవ, కింది కులాల కోసం మంచి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఈయనను రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టడం వల్ల మన ఉద్యమానికి కూడా మేలు జరుగుతుంది బెహెన్జీ అని నేను ఆమెను రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికోసం బెహెన్జీ కూడా ఒప్పుకున్నారు. కానీ బహుజన సమాజ్ పార్టీలో ఉన్న ఇంటలెక్చువల్లో మీరు ఒకరనేది ఒక 2-3 ఉంటే కనుక విత్ ఇన్ ద పార్టీలో యు ఆర్ ద టాప్ పర్సన్ నాకున్న సమాచారం. అయితే దాంట్లో ఈ ఆర్ఎస్పీ బహుజన సమాజ్ పార్టీని వదిలి బీఆర్ఎస్లోకి వెళ్ళడం వలన బహుజన సమాజ్ ఆయన అన్నారు, నేను మహనీయుల ఆలోచనను వదిలిపెట్టను, బహుజన సమాజ్ పార్టీకి ఉన్న మూల సిద్ధాంతమే దాన్ని వదిలిపెట్టేది లేదు, దాన్ని మరింత విస్తృతపరుస్తాను అని అక్కడ అన్నారు. నిజంగానే అక్కడికి వెళ్ళిన తర్వాత విస్తృతపరిచే అవకాశం ఉన్నదా? ఆ మాటకు వస్తే సార్, ప్రతి పార్టీలో బహుజనవాదులు ఉంటారు, ప్రతి రాజకీయ పార్టీలో ఉంటారు. అదేవిధంగా ప్రతి ప్లాట్ఫామ్లో బహుజనవాదులు ఉంటారు. బహుజనవాదం అనేది ఈరోజుది కాదు, అది మహాత్మా గౌతమ బుద్ధుడి నుండి వచ్చినటువంటి వాదం. ఇది బహుజనవాదం బుద్ధుడి నుండి వచ్చింది. అది ఈ బుద్ధుడి నుండి వచ్చినటువంటి వాదాన్ని మోసుకొని వస్తున్న వాళ్ళు భారతదేశంలో చాలామంది మేధావులు ఉన్నారు, అదేవిధంగా ఉద్యమకారులు ఉన్నారు. ఈరోజు రాజకీయ పార్టీలలో ఏదో కారణాల వల్ల వేర్వేరు రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ అనేక మంది బహుజనవాదులు అయితే ఉన్నారు. అయితే వేర్వేరు రాజకీయ పార్టీలలో ఉండి బహుజనవాదం కొరకు వాళ్ళు ఏమి చేయలేకపోతున్నామనేది కూడా నా దగ్గర షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు దొరల పార్టీ ఏదైతే కేసీఆర్ గారు బీఆర్ఎస్ అనే పార్టీలో జాయిన్ అయినరో, ఆ పార్టీలో జాయిన్ అయ్యి బహుజనవాదానికి బహుజన ఉద్యమానికి ఏమో చేస్తారు అనేది నేనైతే విశ్వసించడం లేదండి. నేను ఒకటి స్పష్టంగా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తెలిసిందే, బహుజనవాదం ప్లస్ ఆర్ఎస్పీ గారు, ఆర్ఎస్పీ గారు ప్లస్ బహుజనవాదం ఒకటైతే ఆర్ఎస్పీ గారు మైనస్ బహుజనవాదం. నేను చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ఆర్ఎస్పీ గారు బహుజనవాదాన్ని వెంటబెట్టుకొని పార్టీలో జాయిన్ అవుతున్నప్పుడు నల్గొండలోని పెద్ద మైదానంలో లక్షలాది మందితోటి పార్టీలో జాయిన్ అయ్యారు. బీఎస్పీలో భారీ సభలో జాయిన్ అయ్యారు. అదే ఆర్ఎస్పీ గారు అప్పుడున్న దానికంటే కూడా ఇప్పుడు ఆయనకి ఇంకా ఒక ఇమేజ్ ఇంకింత పెరిగింది. నిజానికి ఆయన పొలిటికల్గా వేరువేరు ఉద్యమాలు చేయడం వల్ల ఇంకా ఇమేజ్ పెరిగింది. అలాంటి ఆర్ఎస్పీ గారు కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడు ఒక రేకుల షెడ్లో జాయిన్ కావాల్సి వచ్చింది అతి కొద్ది మందితోటి. దిస్ ఈజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ బహుజనవాదం నేను అనుకుంటున్నాను. రేకుల షెడ్లో ఒక చిన్న అంటే మన ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ అయినటువంటి అది ఆ వేదిక చూస్తే అది పైన రేకులు కనబడుతున్నాయి మనకు. ఒక భారీ బహిరంగ సభలో జాయిన్ అయ్యి ఉంటే ఇప్పుడు అది మరింత బాగుండేది అనేది నా ఉద్దేశం. మరి ఇప్పుడే బహుజనవాదం లేకపోవడం వల్లనే మా ఆర్ఎస్పీ గారు వీక్ అయ్యారేమో ఇప్పటికే అని నేను ఫీల్ అవుతున్నాను.
కానీ పార్టీలో ఉన్నతమైన స్థానం ఇస్తాము అని అన్నారు కదా, గర్వపడొద్దు దానికి? ఏం పదవి ఇస్తున్నారైతే నాకు తెలియదండి. ఉన్నతమైన స్థానం ఇవ్వడం అని అంటే కేసీఆర్ గారిని ఎన్నడూ నమ్మలేనండి నేనైతే. తెలంగాణ ప్రజలలో కూడా ఏమాత్రం అంటే ఆలోచన పరులుగా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు కానీ, మేధావులు కానీ, విద్యావంతులు ఎవరు కేసీఆర్ గారి మాటలు అయితే నమ్మరు. అది ప్రవీణ్ సార్ విషయంలో కూడా అదే జరుగుతుందేమోనని నా ఆలోచన, నా నమ్మకం అంతే.